హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను కొన్ని పనులు చేస్తూ కొన్ని మీకు చెప్తూ మొక్కలు కొన్ని చూపిస్తాను. ఇది నల్లేరు అండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు దీని గురించి. అయితే నల్లేరుతో మనము చాలా రకాలుగా చేసుకొని మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఏమేంటి అంటే నల్లేరుతో కాడలతో పచ్చడి చేసుకోవచ్చు. వెనకటి నుంచి మా నాయనమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చేసుకునే పద్ధతి నేను కొన్ని చెప్తాను. పచ్చడి చేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు అండి. మళ్ళీ సజ్జ పిండి ఉంటుంది కదా, సజ్జ పిండిలో వేసి మనం కలుపుకొని పిండిలో రొట్టెలు చేసుకోవచ్చు. అలాగే గోధుమ పిండి మనం మల్టీగ్రెయిన్ కానీ మామూలు గోధుమ పిండి కానీ తీసుకొని దానిలో వేసి మనం రొట్టెలు చేసుకోవచ్చు. ముఖ్యంగా జలుబు దగ్గు మనకి నెమ్ము ఉంది అంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడిద్దని పెద్దవాళ్ళు చెప్తుంటారండి. మా నాయనమ్మ వాళ్ళు చేసేది నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. మీరు ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి కామెంట్లో. అయితే విరిగిన ఎముకల్ని కూడా అతికించే గుణము ఇందులో ఉంటుంది అంటారు. ఎందుకంటే ఈ కణుపుకి ఎలా అతుక్కుందో అలాగే మన ఎముకలు కూడా అతుక్కుంటాయి అనేది పెద్దవాళ్ళ నమ్మకం. ఆ రోజుల్లో మందులు, హాస్పిటల్స్ అలా ఏం లేవు కదండి. ఇలాంటి ఇంటి చిట్కాలతోటి చాలా జబ్బులు నయం చేసుకునేవాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు. మా ఇంటి ఎదురే బ్రాహ్మలు, కనకమ్మ అని బ్రాహ్మలు ఉండేవాళ్ళు. ఆమె ఎవరికి ఏది బాగాలేకపోయినా అమ్మ ఒకరో ఇదిగో ఇది బాగాలేదని అంటే, అబ్బాయి మాత్ర తెచ్చి అయ్యా ఆ పొడి ఒకరో పెట్టయ్యా పేపర్లోకి వేసి అనేది. ఇది ఎండబెట్టుకొని పొడి చేసుకొని పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ వేసుకొని తాగమని చెప్పేది. ఈ పొడి కూడా ఆమె సేకరించి పొలాల నుంచి బరిగొడ్లకి వెళ్ళే వాళ్ళని రైతుల చేత తెప్పించుకునేది. ఆమె పోలేదు, పెద్ద ఆవిడ, భలే ఉంటుంది అసలు మనిషి. ఆమె తెప్పించుకునేది ఇట్లా ఇదిగండి, ఇట్లా తీసేసుకొని ఈ సైడ్దంతా దీన్ని ఈ మధ్యలో దాన్ని ముక్కలు చేసి ఎండలో పెట్టి మిక్సీకి, అప్పుడు మిక్సీలు కాదులేండి, రోట్లో వేసి దంచి వస్త్రగాయం అని పడతారండి. ఎట్లా అంటే పెద్దవాళ్ళకి తెలుసుద్ది, ఇప్పటి వాళ్ళకి కొంతమందికి తెలియదు. వస్త్రకాయం అంటే పల్చటి కాటను వైటు పంచలు కట్టుకునేవాళ్ళు పెద్దవాళ్ళు, గుర్తుందో లేదు, ఇప్పటికీ కడతారు. ఆ పంచల్లో పల్చగా వేసుకొని ఒక అడుగున ఒక గిన్నె పెట్టుకొని ఆ గుడ్డ దాని మీద వేసుకొని ఈ పొడి, దంచిన పొడి తీసి దీంట్లోకి వేసుకొని బాగా ఇట్లా రఫ్ చేసుకుంటే వడకట్టినట్టు కిందకి పొడి దిగుద్ది. ఆ పీస్ లాంటిది ఉంటే తీసేస్తారు, మళ్ళీ దంచుకొని మళ్ళీ వేసుకొని కూడా వేస్తారు. ఈ ఆకులు ఇవన్నీ కూడా ఎండబెట్టుకుంటారు శుభ్రంగా. ఇది నాటు వైద్యాలకి అప్పట్లో బాగా ఉపయోగించారండి. ఇప్పుడు మన మిద్దెల మీద పెంచుకుంటున్నాము. దీన్ని బాగా మనం ఉపయోగించుకుంటే విరిగిన ఎముకలు కూడా అతుక్కునే శక్తి దీంట్లో ఉంటుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు జలుబు, గొంతులో నస, మళ్ళీ గుండెల్లో నెమ్ము చేరిందని, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందన్న వాళ్ళకి ఇదేంటంటే కారపొడిలాగా చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. ప్లస్ మనము నిదానంగా అప్పుడప్పుడు వాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు ఈ పై తోలు తీసి ఎండలో పెట్టుకొని శుభ్రంగా జాగ్రత్తగా ఒక పల్చటి క్లాత్ వేసి దాని మీద ఒక క్లాత్ వేసి ఎండలో పెట్టుకొని దుమ్మది పడకుండా మళ్ళీ పల్చగా చేసి లేయర్ లాగా ఎండబెట్టుకొని ముక్కలు చేసి పొడి చేసుకొని ఆ వస్త్రగాయం అంటే జల్లెళ్ళలాగా కాకుండా వస్త్రగాయం పట్టుకోండి. అది చిన్నపిల్లలైనా కూడా మనం కొంచెం పొడి వెన్నీళ్ళల్లో వేసి కలబెట్టి తాపుకోవచ్చు. పెద్దవాళ్ళకైనా అలా చేసుకుంటే బాగుంటుందండి. నేను ఇప్పుడు ఇది కారపొడి కానీ చపాతీలాగా చేసుకుంటే అందులోకి వేసుకుంటా. ఇప్పుడు పచ్చిది ఈ పీస్ తీసి లోపలంతా మనకి కండలాగా ఉంటుంది కదా, గుజ్జు వస్తుంది, అది మిక్సీకి వేసుకొని గోధుమ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకుందాం అనుకుంటున్నా. అట్లా ఏదో ఒక రూపంలో మనము
దీన్ని అయితే ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నా దగ్గర చాలా చోట్ల ఉంది. ఇప్పుడు ఇక్కడ తీసాను, పొద్దున కొంచెం కోసుకున్నా వేరే చోట, ఇది ఇక్కడ కూడా ఉంది. అంతకుముందు అసలు ఒక టబ్బు నిండా ఉండింది నాకు, అది ఇక ముదిరిపోయింది. తర్వాత అది తీసేసాను. ఒక్క కొమ్మ అండి, ఇదిగో ఇట్లా మట్టిలో నాటిన ఊరికట్ట పడ్డ మట్టి మీద ఇక్కడ వేరు వచ్చేసిద్దండి. అయితే లేతది ఉపయోగించుకోవాలి మనం, లేత కాడలు. ఇక్కడ నుంచి ఇప్పుడు తుంచిన దగ్గర మళ్ళీ 2 పిలకలు వస్తాయండి, ఇదిగండి ఇట్లాగా. దీనికి మళ్ళీ ఇంకొక కొమ్మ వస్తుంది, ఇదిగండి. ఇది కూడా కొంచెం బాగుంది. ఇట్లా లేతది తీసుకొని వాడుకోవచ్చు. ఇదిగండి ఇక్కడ లేతగానే ఉంది ఇంతవరకు. ఈ 2 తీసుకున్నా. ఇది మరి కొంచెం బాగాలేదు. ఇట్లా గుచ్చామనుకోండి ఇంక ఇది వేరు పట్టిద్ది. ఇది చాలా వాటికి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా మనకు తెలియని ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో, మనకు తెలీదు. తెలిసిన వరకు ఎలా చేసుకుంటారు అనే దాని గురించి ఇప్పుడు చెప్పాను. నల్లేరు కాడలతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అనేది మీ పెద్దవాళ్ళని కూడా అడగండి. ఏంటమ్మా అసలుకి నల్లేరు అంటే ఏంది? ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు కూడా మొక్కలు పెంచుకుంటున్నారు కదా, కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు. అట్లాగా వాళ్ళకు కొన్ని తెలియదు, వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. అట్లా తెలుసుకొని ఒక కాడ ఎవరి దగ్గర ఉంటే తెచ్చి పెట్టుకోండి, అది మీకు మంచిగా ఉపయోగపడుద్ది. ఇట్లా అప్పుడప్పుడు మనం చపాతీలో చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు. మనం తిన్నా, ఎవరన్నా బాగలేని వాళ్ళకి కూడా కొంచెం చేసి పెట్టచ్చు. మనం ఇట్లా ఉపయోగించుకుందాము. అయితే ఇప్పుడు నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ గురించి కొంతమంది అడుగుతున్నారు, ఇంకా డౌట్స్. నేను కిచెన్ వేస్ట్ తీసుకొచ్చా, ఇదిగండి. ఇప్పుడు ఈ తొక్కలు కిచెన్ వేస్ట్ స్మెల్ వస్తుందండి మాకు అన్నారు. మళ్ళీ తొక్కలు ఏం చేస్తారండి అని అడుగుతున్నారు. ఫుల్ వీడియో చూడండి మీరు, కొంచెం ఫుల్ వీడియో చూస్తే కొన్ని అర్థమవుతాయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇది 2 రోజులది, నాకు 2 రోజులకైతే నాకేమీ స్మెల్ రాదు. నేను వంటగదిలోనే పెట్టుకుంటాను. నాకు 2 రోజులకు ఒక బకెట్, 2 రోజులకు ఒక బకెట్ నిండిద్ది. ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళు కానీ, కందిపప్పు కడిగిన నీళ్ళు కానీ, మజ్జిగ, ఇంకా ఏదైనా పళ్ళాలు అన్నం తిన్నాక కూడా తొలిపి పోస్తుంటాను. టీ గిన్నెలు తొలిపి నీళ్ళు అందులో పోసేస్తాను. అట్లాగా నాకు నిండిపోతుంటుంది. ఈలోపు తొక్కలు కూడా వేస్తుంటాం కదా, అరటికాయ తొక్కలు అంటే మన ఇంట్లో ఏది తింటే అదే. వేరుశనగ తొక్కలు వచ్చినాయి దీంట్లోకి ఈరోజు. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఈ తొక్కలు ఏం చేద్దాం? సరే, వాసన వస్తుంది అంటున్నారు కదా, వాసన వచ్చిద్ది అనుకున్నప్పుడు మీకు ఒక బెల్లం గడ్డ అంతా ముక్కేసేయండి. లేదంటే బయట పక్క పెట్టుకొని ఈ గిన్నెల్లో మీకు వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఆ బకెట్లో పోసుకోండి. బయట ఏంటంటే గాలి పోసుకుంటుంది కాబట్టి కొంచెం గాలికి వెళ్ళిపోద్ది స్మెల్. మళ్ళీ బెల్లం వేయండి కొద్దిగా, అంత బయట పెట్టుకోవడానికి మాకు కుదరదు అని అన్న వాళ్ళు బెల్లం వేసేయండి. అయితే ఇప్పుడు ఈ తొక్కలు ఏం చేస్తారు అన్నారు కదా అని అడిగారు. ఆ తొక్కలు నేను తీసుకొని ఏదో ఒక చెట్టులో పెట్టేస్తా. ఇట్లా తీసుకుంటాము. ఇది తీసి చూపిస్తానండి. ఇదిగండి తుక్కు తీసాను కదా. ఇప్పుడు మనము ఈ మిద్దె తోట ఎందుకు పెంచుకోవాలి అంటే, ఇప్పుడు ఇలాంటివి ఎన్నో బెనిఫిట్స్ని మనం పొందుతున్నాము. బయటకు వెళ్ళకుండా మన చిన్నగా వచ్చే జబ్బులు, రోగాలు అంటే దగ్గు, జలుబు, జ్వరాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు మన మిద్దె తోటలోనే ఉన్న మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్కలు కొన్ని ఉంటాయి కదా, అవి తీసుకొని అయితే వాటి బెనిఫిట్స్ని మనం తెలుసుకోవాలి. తెలియని వాళ్ళు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి కొన్ని. అప్పుడు మనకి కొన్ని తెలుస్తాయి, అవి మనం ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు నల్లేరు ఉంది, వాడుకుంటున్నాము. పచ్చడిగా, కారపొడిగా, దోశల్లోకి రుబ్బి దోశల్లోకి వేసుకోవచ్చు. ఏంటంటే పెసర దోశలు మనం రుబ్బుకుంటాం కదా, అందులో కూడా ఒక 2-3
కాడలు తీసుకున్నామంటే అది చీల్చేసి పైన తోలు తీసేసి మనం అది మిక్సీకి వేసుకొని పెసర దోశల్లో వాడుకోవచ్చు. గోధుమ పిండి చపాతీ చేసుకుంటా దాంట్లోకి వాడుకోవచ్చు. ఇంకా సజ్జ రొట్టెలు అంటే ఏదైనా మనం ఏదో ఒక రూపంలో మనం తినాలి. అది మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్తున్నారు. అందువల్ల మనం దాన్ని బాగా ఉపయోగించుకోవాలంటే మనం ఒక చిన్న కొమ్మైనా తీసుకొచ్చి పెట్టుకోవాలి. అది ఒక్కసారి మన తోటలోకి వచ్చిందంటే ఇక పోదు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు అక్కడ చూపించాను, అటు ఒక తీసాను కదా, ఇక్కడ అటు సైడు ఒక చెట్టు ఉంది, పొద్దున ఇక్కడ కోసాను. ఆ మూల విరజాజి చెట్టు ఉంది కదండి, అక్కడ ఆ విరజాజి చెట్టులో కూడా కొన్ని కొమ్మలు ఉన్నాయి. అది కోసాను పొద్దున. ఇదిగండి ఇట్లా ఒక చోట వేసుకున్నామంటే ఆ కొమ్మలు ఎప్పుడన్నా ఇరగదీస్తామా, ముదిరిపోయినాయి, అవన్నీ చిమ్మి మళ్ళీ వేస్తుంటాం కదా, దానికి త్వరగా చావు అనేది లేదండి. అందువల్ల ఎక్కడో చోట మొక్క పడింది అంటే అది బతికి మళ్ళీ పెద్ద చెట్లుగా తయారవుతుంది. దాన్ని మనం ఇట్లా ఉపయోగించుకోవచ్చు. మనకి ఆకుకూరలు ఎంత బెనిఫిట్స్ ఉంటాయో మిద్దె తోటలో ఆకుకూరలతోటైనా మొదలు పెట్టండి అంటున్నారు కదా. అందుకని నేనేం చెప్తానంటే ఆకుకూరలతో పాటు ఈ ఒక కొమ్మ ఎక్కడైనా ఉంటే గనక తెచ్చుకోండి, వేసుకుంటే దీని నుంచి మనం చాలా బెనిఫిట్స్ పొందుతాము. ఆకుకూరలు తింటే ఏ విటమిన్ వస్తుంది అని చెప్తుంటారు కదా, అట్లాగా గోంగూర తింటే మనకి కంటికి మంచిదని, పొన్నగంట ఆకు తింటే కంటికి మంచిది అని చెబుతారు కదా. ఇది ఎముకలకి మంచి బలం. విరిగిన ఎముకల్ని అతికించే శక్తి ఉన్న నల్లేరు కాడలు. దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఈ తుక్కు అనేది నేనేం చేస్తానంటే ఒక మొక్కకి ఇచ్చేద్దాం. ఈ నీళ్ళు అటు తీసుకెళ్దాము. ఇప్పుడు 2 బకెట్లు మామూలు నీళ్ళు పోసానండి కిచెన్ వేస్ట్ లిక్విడ్లో. స్మెల్ రాకుండా ఉండటానికి మీరు అది వేసుకోండి, బెల్లం బయట పెట్టుకోండి. ఉపయోగం లేదు, లోపల మాకు పట్టదు అనుకుంటే బయట పెట్టేసుకోండి. అయితే ఇప్పుడు పొద్దున నేను షార్ట్లో కోసే దానిమ్మకాయలు, నిమ్మకాయ, సీతాఫలము, ఒక జామకాయ ఇవన్నీ కోసాను. అయితే ఇక్కడ ఇందులో అంజీరు మొక్క ఉంది. అంజీరు మొక్క ఫ్రూట్స్ మీద ఉంది. ఇదిగండి ఈ మొక్కకి ఇక్కడ మిరప మొక్క ఒకటి ఉంది. మిరప మొక్క కూడా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి దీనికి ఈ తుక్కు నేనేం చేస్తున్నాను, పైనే వేసేస్తున్నా ఇట్లాగా. ఇదిగండి ఇది ఎండిపోయి, ఇది చాలా మందికి ఇట్లా ఉపయోగం. కష్టం లేని పని. కొంతమంది అన్నారు, అమ్మ సుజాత గారు మేము తొక్కలు మిక్సీకి వేసి ఆ నీళ్ళల్లోనే కలిపి పోస్తున్నాము అని అన్నారు. అలా కూడా చేయొచ్చు, కాకపోతే అది మనకు పనే కదా. నేను చెప్పేది ఏంది, మీకు కష్టం లేకుండా చెప్తున్నా నేను. ఇప్పుడు ఇట్లా వేసేసానా, ఇక ఇది ఎండకి గాలికి ఎండుతూ ఉంటుంది. అడుగునున్న వానపాములు పైకి వస్తాయి, పైకి వచ్చి ఇది తింటూ ఉంటాయి. ఆ పైకి వచ్చినందువల్ల మట్టి గుల్లబారుద్ది. మట్టి గుల్లబారినప్పుడు ఏంది, మన మొక్కకి మంచిగా మొక్క వేర్లకి మంచిగా గాలి అంది, మొక్క మంచిగా పెరుగుద్ది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ మందార మొక్క ఉంది, కొంచెం వేసా దీనికి ఎల్లో కలర్ పూలు. ఇవి కూడా పొద్దున కోసాను, ఇట్లా వేసేస్తా. ఇప్పుడు ఇట్లా ఏంటంటే మనము మట్టి వేసుకోవచ్చు, వేయకపోయినా కూడా ఇదైతే ఇట్లా వదిలేసాను చూడండి. ఇదే ఎండుతూ ఉంటుంది, మనం నీళ్ళు పోసినప్పుడు ఆ రసం అనేది దిగుతూ ఉంటుంది. మంచి ఈ మొక్కకి ఇప్పుడు బలం అవసరం, కాయల మీద ఉంది కాబట్టి. అదిగండి అందుకని చెప్పి నేను 2 మొక్కలు ఉన్నాయి ఇందులో దీనికి ఇచ్చా. అక్కడ ఇది కూడా బాగా మొగ్గల మీద ఉంది కాబట్టి మందార, ఇది ఒక మందారం. ఇక్కడ ఇది 2 పువ్వులు కోసా పొద్దున, అదొక పువ్వు కోసా. ఇట్లా నాకు తెలుస్తుంది ఏ మొక్కకి ఇవ్వాలి మనం ఎక్కువ బలం అని చెప్పి తెలుసుకొని నేను అట్లా ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు ఈ దానిమ్మ చెట్టు కాయలు అయిపోయినాయి, ఇక మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి కదా. ఇవి వచ్చిన చిగుర్లకి మళ్ళీ పూతలు వస్తాయి.
అవతల ఆ చెట్టుకి పూతలు కాయలు పడ్డాయి. ఇదంతా చిగుర్లు వస్తున్నాయి. వీటికి తర్వాత చూద్దాం. మొన్న ఈ మధ్య ఇచ్చాను కదా, ఇప్పుడు ఇచ్చిన మొక్కలకి 10 రోజుల దాకా ఇవ్వనండి. అది కూడా అడిగారు ఒకళ్ళు, అమ్మ మీరు కిచెన్ వేస్ట్ ఎలా ఉపయోగిస్తున్నారు, అన్ని వీడియోలలో కిచెన్ వేస్ట్ గురించే చెప్తున్నారు, మీకు సరిపోతుందా అంటున్నారు. ఇప్పటికీ కూడా నేనేం చెప్తున్నాను, ఒక ట్రిప్పు ఒక కేటగిరీ మొక్కలకి ఇచ్చుకుంటున్నా. అట్లా చేసుకొని మనం ఇచ్చుకుంటే అన్ని మొక్కలకి మనం ఇవ్వగలుగుతాము. ఎందుకంటే 10 రోజులకి ఒకసారి ఇస్తున్నాం కదా. అట్లాగా ఇప్పుడు ఇక్కడ నేతి బీరకాయ ఒకటి కోసా. ఇందులో ఈ నేతి బీరకాయ చెట్టు ఇందులో ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం ఇస్తాను నీళ్ళు. ఇదిగండి ఇట్లా. ముఖ్యంగా స్మెల్ వస్తుంది అనేది ఒకటి చెప్తున్నారు. మళ్ళీ తుక్కు ఏం చేస్తున్నారు. తుక్కు అయితే మొన్న వాళ్ళు అడిగిన వీడియోలోనే ఇంకొకళ్ళు ఏం చెప్పారు, నేను ఆ తుక్కు మిక్సీకి వేసి ఆ వాటర్లోనే కలిపి పోస్తున్నానండి అని చెప్పారు. అట్లా కూడా పోసుకోవచ్చండి. కాకపోతే అదొక పని కాబట్టి నేనేం చేస్తున్నాను, ఏదో కుండీలో పెట్టేస్తున్నా. ఇప్పుడు ఆ రెండింటికి ఇచ్చాను కదా అక్కడ. రేపు మళ్ళీ ఇంకో 2 రోజులకు ఒక బకెట్ వచ్చినప్పుడు ఇక్కడే ఉంది గుమ్మడి చెట్టు ఉంది. గుమ్మడి చెట్టు పిందె పడింది, పూతలు పిందెలు. ఇదిగండి దాంట్లో ఒక గుమ్మడి చెట్టు ఇది ఇలా వచ్చింది. ఇది పొద్దున పాలినేషన్ చేశా. ఇక్కడ పిందె పడింది, పాలినేషన్ చేశాను. దీనికేమో మొన్న పాలినేషన్ చేశా. ఈ 2 గుమ్మళ్ళు ఉన్నాయి ఇక్కడ. దీనికి కూడా మరి ఇప్పుడు బలం అవసరం కాబట్టి రేపు మళ్ళీ ఎల్లుండి ఇస్తా వీటికి అతుక్కు. అట్లా నేను చూసుకుంటా ఎప్పుడు దేనికి ఇవ్వాలి అనేది. అట్లా ఇచ్చుకోండి మీరు కూడా. కొన్ని మొక్కలు ఒక కేటగిరీ చేసుకోండి. దానికి ఇప్పుడు ఒక రకమైన మొక్కలకి ఇచ్చామంటే నెక్స్ట్ టైము ఒక రకమైన మొక్కలకి ఇవ్వండి. అట్లా మీరు చేయండి. బత్తాకాయలకి ఇస్తున్నా ఇట్లాగా. ఓకే, ఇప్పుడు మెయిన్ పాయింట్ మనము నల్లేరు కాడలతోటి ఏం చేయాలి, ఏం ఉపయోగాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి. మీరు కూడా ఒక్క కాడైనా పెట్టుకొని పెంచుకోండి. మన మిద్దె తోటలో ముఖ్యంగా ఉండవలసిన మెడిసిన్ వాల్యూస్లో ఉండవలసిన మొక్క అంటూ ఉండాలి అంటే ఇది కూడా ఒకటి మన మిద్దె తోటలో భాగంగా చేర్చుకోండి. మంచిగా మనం ఇప్పుడు కలమంద ఉంది. కలమంద కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అంటున్నారు. మనమైతే డైరెక్ట్గా మొహానికి పూసుకోవటం కానీ జుట్టుకి వాడుకోవటం కానీ నేనైతే చేయటం లేదు. నా మొక్కలకి ఇచ్చుకుంటా. ఎప్పుడైనా లిక్విడ్ లాగా చేసుకొని మిక్సీకి వేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటున్నా. అట్లాగే ఇది మటుకి మనం ఇంట్లోకి తినటానికి, కడుపులోకి తినటానికి వాడుకుంటున్నాము. ఓకే అండి. ఇప్పుడు ఈ నల్లేరు విషయంగా మీకు చెప్దామని చెప్పి, ఇప్పుడు చలికాలం పోయి ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరికీ జలుబులు చేసే వాతావరణం. ఇప్పుడు ఇటు చలి పోతుంది, ఆ చలి నుంచి వచ్చిన జలుబు, మళ్ళీ ఇటు ఎండలకి వేడి, ఈ 2 కలగలిపే టైం ఇది. ఈ 2 టైంలో మనం ఇలాంటి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మటుకి మనం తీసుకోవాలి. మన ఆహారంలో భాగంగా చేసుకుంటే అప్పుడప్పుడు మంచిగా మనకి ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదండి. ఇలాంటివి మనం తీసుకుంటే గనక ఆహారంలో మందులకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నాకు తెలిసింది చెప్తున్నానండి. ఇది మాత్రము ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళటము, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి ఆ టాబ్లెట్లు తెచ్చేసుకోవటము నేను చేయనండి ఆ పని. మనకి ఏదైనా వస్తుంది అంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆలోచించుకొని చేసుకుంటా. ఇదిగండి ఇక్కడ ఒక మొగ్గ వస్తుంది. ఇది రేపు ఉదయం ఇచ్చుకుంటుంది ఫ్లవరు. రేపు ఉదయం దీన్ని పాలినేషన్ చేస్తానండి. ఇది ఇక్కడ పొద్దున్న 2 పూలు కోసాను. ఇవి కనిపించలే నాకు. ఇదిగండి అక్కడ ఒకటి ఉంది. ఓకే అండి, ఈ వీడియో ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నీళ్లు కూడా నేను అక్కడ బీరకాయ కూడా కోసే పొద్దున ఆ బీర సొర వాటికి ఇస్తాను. సొర కూడా ఉంది, అది 2 రోజులు ఆగితే కోస్తా. ఇదిగండి ఇక్కడ ఇలా చెప్తుంటే కొంచెం అలుపు వచ్చినట్టు ఉంటుంది నాకు. వెంటనే చెప్పటం అయ్యి అది మీరు కొంచెం
చెప్తున్నారు పాపం. కాకపోతే నాకు చెప్తూ ఉండాలి కాబట్టి అట్లా అనిపిస్తుంది. కానీ నాకైతే బాగానే ఉందండి, ఆరోగ్యం బాగానే ఉంది. ఇదిగండి ఇక్కడ ఒక పిండి ఉంది, వీటికి పోసేస్తానండి ఇప్పుడు వాటికి. ఇదిగండి జామ పిందులు. ఇందాకే ఒక అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ మా జామ చెట్టు అస్సలు రావటం లేదు, విసుకొస్తుంది అని అడిగింది. మీకేమో మొగ్గలు అన్ని చూపిస్తున్నారు, 4-5 నెలలు అవుతుంది మొక్క పెట్టి అంటున్నారు అని ఇందాకే ఫోన్ చేసి అడిగింది. నేనేం చెప్పానంటే, ఇది ఒక పాయింటేనండి దీంట్లో. ఇప్పుడు మనము ఫ్రూట్స్ మొక్కలు నేను గమనించింది ఏంటంటే అండి, పెద్ద టబ్బులు ఇవ్వాలని చెప్పి పెద్ద టబ్బులు ఇస్తే అది పెరగటానికి ట్రై చేస్తుంది మొక్క. కానీ నేనేం చెప్తున్నాను, చిన్న టబ్బులు ఇచ్చామంటే మట్టి కొద్దిగానే ఉంటుంది. చూసారా, ఎందుకండి మట్టి కొద్దే ఉంటుంది. ఆ ఒక్కరోలోనే ఎదిగి ఇక నాకు స్పేస్ లేదు, ఇక పెరగటానికి లేదు అవకాశం అని చెప్పి కాయ మీద కాపు మీదకి మనసు మరల్చుకుంటుంది. అది నేను గమనించానండి. ఇప్పుడు నా మొక్కలు కూడా చూస్తే మీరు ఈ చిన్న టబ్బుల్లోనే పెట్టుకున్నాను, కాయలు వచ్చినాయి. ఈ కాయ పొద్దున్న జాంకాయ కోసాను, దీని ఆకులు మొత్తం తీసేసానండి. ఇట్లా కొన్ని టబ్బుల్లోకి వేసుకున్నాను. ఇదిగండి ఇట్లా మల్చింగ్ లాగా వేసుకున్నా, దాని గురించి మళ్ళీ చెప్తా. ఈ చిన్న దాంట్లోనే ఇక కాపు ఇవ్వాలి ఇవ్వాలనేది దానికి అర్థమవుతుందండి. అందుకని ఇప్పుడు ఇది మొగ్గల మీదకి తిరుగుతుంది. దాన్ని బట్టి మనం గమనించుకొని, నేను అమ్మాయికి ఏం చెప్పానంటే, పెద్ద బ్లూ డ్రమ్లో పెట్టిందంట. అయితే ఆ మొక్కని తీసి చిన్నగా ఒక బ్లాక్ టబ్లో పెట్టుకొని చూడండి. మనం లిక్విడ్స్ ఇచ్చినప్పుడు ఆ కొంచెం మట్టికే ఇస్తున్నాము, అదే తీసుకుంటుంది త్వరగా. తీసుకునేది కాపు ఇవ్వడానికి అది ట్రై చేస్తుంది. దీని గురించి మళ్ళీ చెప్తానులేండి ఇంకొక వీడియోలో. కాకపోతే నేను ఆ సజెషన్ అయితే ఇచ్చాను అమ్మాయికి ఇందాక. చేస్తానమ్మా అట్లాగే, నాకు ఎన్ని లిక్విడ్స్ పోస్తున్నా కూడా, మీరు చెప్పే లిక్విడ్స్ అన్నీ పోస్తున్నా కూడా నాకు కాపు రావట్లేదు. మీదేమో బాగా పూతలు వచ్చినాయి, కాపు వచ్చింది, కాయలు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఓకే అండి, అయితే ఇప్పుడు నేను ఈ తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎట్లా అమ్మాయికి రీపాటింగ్ చేయమని చెప్పాను అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నల్లేరు గురించి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి, చెప్పాను. అయితే మీరు కూడా ఎవరైనా మొక్కలు పెంచుకునే వాళ్ళు ఒక నల్లేరు కొమ్మని తెచ్చి పెట్టుకోండి. అది బాగా ఉపయోగించుకోవచ్చు మనము, చాలా వాటికి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓకే అండి, నాకు ఈ వీడియో నచ్చితే మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఏ విధంగా ఉపయోగపడుద్ది. మీకు ఇంకా తెలిస్తే కొన్ని విషయాలు రాయండి కామెంట్లో. ఇంకా ఎవరైనా తెలుసుకొని వాళ్ళు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు కదా మన వీడియోస్, నాకన్నా పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు. అది కొంచెం తెలిసిన మటుకు మీరు కామెంట్లో చెప్తే ఇంకా ఎవరికైనా ఉపయోగపడిద్ది కదండి. అది ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎందుకు ఉపయోగాలు అనేది కొన్ని తెలిసిన వాళ్ళు చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్త వాళ్ళు ఇంకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.